సాహిత్యం కుమారి జి శ్వేతకు సత్కారం. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో స్థానిక పౌర గ్రంథాలయంలో 2026 యూపీఎస్సీ 573 ర్యాంక్ తెచ్చుకుని జెండా ఎగరేసిన కుమారి చిరంజీవి శ్వేతను అభినందిస్తూ సత్కార సభ ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ ట్రెజరీ కమిషనర్ ఎన్ మోహన్ రావు, హైకోర్టు న్యాయవాది చంద్రమౌళి అతిథులుగా విచ్చేశారు. పలువురు వక్తలు శ్వేతను అభినందిస్తూ చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి వెళ్లడం ఎంతో సంతోషం, విశాఖవాసిగా ఆమెని అభినందించారు. ఆమె సర్వీసులో పేద బడుగు బలహీన వర్గాలకు ఆమె సహకారిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం మాస్టర్ గంటాన మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. సిఐ స్పెషల్ బ్రాంచ్ లూథర్ బాబు, ఎస్టీఓ ప్రెసిడెంట్ పైడ్రాజు, పిఆర్టీయూ సెక్రటరీ నాగేశ్వరరావు, అవంతి కంప్యూటర్ డైరెక్టర్ జై భీమ్ కన్వీనర్ కోనా ప్రకాష్, అరుణాకర్, హేనా, కళ్యాణరావు, భూపతిరాజు మరియు రాష్ట్ర గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి తదితరులు పాల్గొన్నారు. మరి ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం నుంచి 573 ర్యాంక్ సాధించిన శ్వేత గారికి ముందుగా అభినందనలు. మరి ఇటువంటి యంగ్స్టర్స్ ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి యొక్క విద్యా అనుభవాలు వారినాకను కావ్య టీవీ తెలియజేస్తుంది. నమస్తే మేడం, మీకు ముందుగా కావ్య టీవీ నుంచి మరి యూపీఎస్సీ 573 ర్యాంక్ సాధించినందుకు ముందుగా అభినందనలు. మీకు సివిల్ సాధించాలనే ప్రేరణ ఎప్పుడు కలిగింది? సో నేను బీటెక్ ఐఐటి హైదరాబాద్ లో చేశాను. అప్పుడు 4th ఇయర్ లో నేను ఈ డెసిషన్ తీసుకోవాలి, ఇదర్ ప్లేస్మెంట్ తీసుకోవాలా లేకపోతే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని. నాకు ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండేది. మా ఫాదర్ కూడా నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ట్రై సివిల్స్ ఎగ్జామ్ అని. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల నాకు ఆ థాట్ అయితే ఎప్పటి నుంచో ఉండేది. 4th ఇయర్ లో ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్ ఫైనల్ గా. ఎందుకంటే ఇట్ వాస్ ఎ టఫ్ డెసిషన్ డెఫినెట్ గా. ఎందుకంటే నాదంతా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ అంతా. దాని నుంచి కంప్లీట్ గా నేను హ్యూమానిటీకి షిఫ్ట్ అవ్వాలి. జీరో బేసిస్ తో నేను మొత్తం షిఫ్ట్ అయ్యి ఐ హావ్ టేకెన్ దిస్ ఛాన్స్. అండ్ ఫస్ట్ అటెంప్ట్ లో నేను ప్రిలిమ్స్ ఆబ్వియస్ ఫెయిల్ అయినా. ఎగ్జామ్ రాసినప్పుడే నాకు అర్థమైంది ఈసారి అవ్వదు అని. నెక్స్ట్ ఇయర్ కూడా నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు ఐ వాస్ హ్యావింగ్ సమ్ కాన్ఫిడెన్స్. అసలు ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ లిస్ట్ లో నా పేరు కనిపించలేదు. థర్డ్ అటెంప్ట్ లో ఆ డిసాటిస్ఫాక్షన్ తోనో ఆ అండర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. మళ్ళీ అగైన్ ప్రిలిమ్స్ లోనే ఫెయిల్ అయ్యాను. అండ్ స్టిల్ ఐ హ్యాడ్ హోప్, ఐ హ్యాడ్ బిలీఫ్. అండ్ అందుకే నేను ఇంక ఏ టైప్ ఆఫ్ జాబ్ కెరియర్ పిక్ చేసుకోలేదు ఏ టైంలో కూడా. సో ఇన్ ద 4th అటెంప్ట్ నేను ప్రిలిమ్స్ ఇచ్చాను అండ్ దెన్ మెయిన్స్. అండ్ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. ఈ 4th అటెంప్ట్ లో నాకు AR 573 వచ్చింది. సో ఇట్స్ ఆల్ అవర్ జర్నీ. అండ్ ఈ జర్నీలో వీ విల్ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. దట్ ఈస్ నాన్ నెగోషియబుల్. యూపీఎస్సీ తీసుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ బిలీఫ్ అండ్ మోటివేషన్ కాన్స్టెంట్ గా ఉండాలి. అండ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ IAS, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ IRS. సో ఈ రెండిట్లో ఏదొచ్చినా సరే ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఐ కెన్. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ. అండ్ దిస్ ఇస్ మై జర్నీ. మరి మీకు ఈ సివిల్ సాధించడంలో మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ ఎలా ఉంది? సో డెఫినెట్ గా మా మమ్మీ ఇంకా డాడీ దే ఆర్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ జర్నీలో. మా ఫాదర్ ప్రతి ఎగ్జామ్ కి బయట నిల్చుండే వాళ్ళు. అది ఎన్ని గంటల ఎగ్జామ్ అయినా సరే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఆల్వేస్ హి గివ్స్ మీ. అండ్ మై మదర్ కూడా ఎప్పుడైనా నేను ఫెయిల్ అయినా సరే షీఈ్ ఆల్వేస్ దేర్ పుల్లింగ్ మీ అప్. ఇంకా మా సిస్టర్, మా ఫ్యామిలీ, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా స్పెసిఫికలీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ అలాంగ్ విత్ మై టీచర్స్ అండ్ మెంటర్స్. సో క్రెడిట్ గోస్ టు దెమ్. మరి మీరు ఆల్ ఇండియాలో 573 ర్యాంక్ వచ్చిన రిజల్ట్ వచ్చిన రోజున మీ యొక్క ప్రతిస్పందన ఏంటి? రిజల్ట్ వచ్చిన రోజున సార్ ఆల్రెడీ సెకండ్ అటెంప్ట్ లో నా రిజల్ట్ లిస్ట్ లో నా పేరు కనిపించలేదు. సో ఆల్రెడీ ఆ మైండ్ లో నాకు మెమరీ అనేది ఉండింది. సో దిస్ టైమ్ ఐ వాజ్ రెడీ. ఓకే రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఐ వాజ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఎనీవేస్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో ఆ ప్రిపరేషన్ మోడ్ లో నేను ఫార్చునేట్లీ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఐ హ్యావ్, విత్ ఆల్ ద సపోర్ట్ ఐ హ్యావ్, ఫైనల్లీ ఐ కుడ్ గెట్ అ ర్యాంక్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఇంతవరకు యూపీఎస్సీలో మరి ఆల్ ఇండియాలో విశాఖపట్నం వాస్తవీరాలు శ్వేత గారు 573 ర్యాంకు సాధించి వారి యొక్క అనుభవాల్ని మీరు విన్నారు. మరి చివరిగా క్వశ్చన్, మీరు భవిష్యత్తులో యువతికి లేదా ఇటువంటి సివిల్ సాధించాలనే తపనున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్ ఓన్లీ మెసేజ్ నేను ఇవ్వాలని అనుకుంటే ఏంటంటే, మనం బిలీవ్ చేసుకున్న థాట్, మన ఐడియాస్, మన మోటివేషన్, మనమే సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. వీ షుడ్ బి ద ఫస్ట్ ఇయర్ లీడర్స్ ఫర్ అవర్ సెల్స్. సో అండ్ ఆల్సో ఆ కోట్ కూడా నా డెస్క్ టేబుల్ మీద ఎప్పుడు ఉంటది, ద ఫస్ట్ స్టెప్ ఇన్ విన్నింగ్ ఇస్ బిలీవింగ్ దట్ యూ కెన్ విన్. సో ఫస్ట్ మనలో ఆ బిలీఫ్ ఉండాలి.
that with that you can conquer everything else. Thank you. థ్యాంక్ యూ మేడం.